హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో మనం సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. బ్యాచిలర్స్ కూడా సులువుగా చేసుకునేలాగా ఈ రెసిపీ ఉంటుంది. ఆలస్యం చేయకుండా చూసేద్దాం. దీనికోసం మిక్సీ జార్లోకి 2 యాలకులు, 3 లవంగాలు, 1 స్టార్ అనాస, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకు, 2 చెక్క వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పక్కన ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి బాగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ని వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ చికెన్ పీసెస్ని అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నుంచి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలి. చూసారా, వాటర్ అంతా కూడా ఎలా వదిలిందో. మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేస్తున్నాను. ఇది చేసుకోలేమంటే ఇది స్కిప్ చేసి దీని ప్లేస్లో గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 5 to 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా ఎలా సపరేట్ అయిందో. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మూత పెట్టేసి ఇంకొక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. మనకు ఇది కుక్ అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇలా పీస్ని ప్రెస్ చేస్తే మనకి ఈజీగా సపరేట్ అయిపోవాలి. ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ చికెన్ ఫ్రై. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.